క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు గనులైన దేవుని బిడులకు ఉదయకాలము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సర్వలోకనాథుడును సర్వంతర్యమైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 132వ వచనముల ఒక భాగము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపము. వాక్యమైన దేవానికి స్తోత్రములు, వందనాలు నాయన. ఈ వాక్యములోంచి ఒక పాఠమును మాకు నేర్పి వినుచున్న ప్రతి వారికి మేలు కలుగునట్లుగా ఈ మాటల ద్వారా మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, చదువుబడినటువంటి వాక్యము 119, 132 వచనములో ఒక భాగము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని ఒక భక్తుడు, ఒక మానవుడు కోరుతూ ఉన్నట్లుగా ఈ వచనం మనకి వివరిస్తూ ఉంది. ఈరోజు నేను మీకు 2 మాటలు మీ ముందు పెట్టి దేవుని మాటల వివరణ మనం నేర్చుకుందామా? చూడండి, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అనేటువంటి మాటను ఎవరిని మాట మాట్లాడగలుగుతారు అంటే, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అనేటువంటి మాటను పలికే ముందు ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో, ఏ విధంగా, ఏ అవసరతలో, ఏ పరిణామాల మధ్యలో ఉన్నప్పుడు ఎలా అడగలుగుతాడు అనేటువంటి వివరణ మనం నేర్చుకుందామా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అవసరతలో ఉన్నప్పుడు, ఏదో ఒక లోటులో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళతాడు అంటే, చాలా మంది ప్రజలు ఉంటారు చుట్టూ. ఇంటి ఎదురుగా ఉంటారు, ఇంటి ప్రక్కన ఉంటారు, వీధిలో ఉంటారు, తను పనిచేసే దగ్గర ఉంటారు, చుట్టుప్రక్కల చాలా మంది ఉంటారు. కానీ ఎవరి దగ్గరికి వెళతాడంటే, అతనిని ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందుకని అంటే, అతనికి ఎవరైతే ఆ సమయంలో ఆదుకోగలరో, అతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తనకు కావలసినటువంటి ఏ విధమైన సహాయమైనా, ఏ విధమైన కార్యమైనా, ఏ విధమైన ప్రేమనైనా, ఏ అండైనా కావాలి అన్నప్పుడు అతను ఎరిగిన వ్యక్తి దగ్గరికి, తనని ఎరిగిన వారి దగ్గరికి వెళతాడు. కానీ ఎవరి దగ్గర పడితే వారి దగ్గరికి ఎవరు వెళ్ళలేం కదా. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని అడుగుతున్నాడు ఈ వ్యక్తి. అంటే ఒక మానవుడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఆ వ్యక్తి ఏ పొజిషన్లో ఉంటే, ఏ పరిస్థితుల్లో ఉంటే, ఏ విధంగా మనము ఈ మాట అనగలుగుతామో బైబిల్లోంచి 2 మాటలు మనం నేర్చుకుందామా? పరిశుద్ధ లేఖనములో యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట, నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సర్వశక్తివంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, సహాయం చేసే దేవుడు, ప్రేమించే దేవుడు, జాలిపడే దేవుడు, కార్యం చేసే దేవుడు, ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు కదా. ఆ కరుణామూర్తి, కరుణించేటువంటి కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు కదా యేసయ్య. ఆ యేసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఎరిగి ఉంటారో ఆయనను ఎరిగిన వారందరూ ఆయన గురించి ఆశ్చర్యపడతారు. అంటే ఆయన ఎరిగిన వారు మాత్రమే నా తట్టు తిరిగి నన్ను కరుణించమని ప్రభువును మనము ఆశ్రయించగలుగుతాం, దేవునికి మొరపెట్టగలుగుతాం, దేవుని సహాయం అర్థించి బతిమలాడుకోగలుగుతాడు మానవుడు, ఆయన ఎరిగినవాడు. ఇది దేవుని బిడ్డలారా మొదటి కారణం. 2వ కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనములు రాయబడిన మాట ఏంటంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. చూడండి దేవుని బిడ్డలారా, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు దేవుని దగ్గర ఏం చేస్తాడు తెలుసా అండి? అయ్యా, నీవు నా తట్టు తిరిగి నీవు నన్ను కరుణించమని
దేవునికి భయపడేవారు దేవుని ఎరిగిన వారు, దేవుని స్తుతించేవాడు. భయభక్తులు కలిగి ఉన్నవారు అంటే దీని బిడ్డారా, ప్రార్థన, ఆరాధన, దాని మీద వాక్య ధ్యానము, మరి దేవుని అంటే ప్రతిదానికి ఒక నియమం ప్రకారముగా ప్రభును సేవించేవారు కదా, నిత్యము భయభక్తులు కలిగిన వారంటే. కనుక గమనించండి, ఆ భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక అవసరత వచ్చినప్పుడు ప్రభువు చెట్టు వెళ్ళి దగ్గరికి వెళ్ళయా, నీవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపమని ప్రభువును తప్ప ఎవరిని ఆశ్రయిస్తాడు? ఎవరిని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దేవుని ఎరిగినవాడు, దేవుడంటే భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు మాత్రమే ప్రభువుని కరుణించమని, దేవుని తట్టు తిరగమని దేవుణ్ణి వీళ్ళు అడుగుతాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపమని దేవుని తప్పనిసరిగా వేడుకుంటాడు కదా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథములో దేవుని బిడ్డలారా 14వ అధ్యాయములో ఆరంభము నుండి 13వ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని చదివితే, యూదా రాజులలో ఒక రాజు, ఈయన పేరు దేవుని బిడ్డలారా ఆసా. ఈ ఆసా అనేటువంటి రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మనము మాట్లాడుకున్నటువంటి మొదటి మాట ప్రకారము దేవుని ఎరిగినటువంటి వాడు కనుక తాను యూదా రాజ్యములో ఎక్కడ కూడా ఆనాడు దేవునికి నచ్చనటువంటి ఏది కూడా తన ప్రజల మధ్యలో ఉండకుండా వాటన్నిటిని కూడా పడగొట్టినటువంటి రాజు ఆసా. ఈ ఆసా అనేటువంటి రాజు ఎప్పుడైతే యూదా దేశములో దేవునికి ఇష్టమైనటువంటి భయభక్తులు కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడో, అతని యొక్క రాజ్యము నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలందరికీ క్షేమం ఉంది, సంతోషం ఉంది, యూదా దేశంలో నెమ్మది కలిగి ఉందని ఆనాడు ప్రపంచమంతా కూడా వినపడుతుంది వార్త. అలాంటి సమయంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అతని మీదకి కూషీయుడైనటువంటి జెరాహు అనేటువంటి రాజు దండెత్తుకొని 300 రథములు కూర్చుకొని ఆసా మీదకి యుద్ధానికి రావటం జరిగింది. నెమ్మదిగా ఉన్నటువంటి రాజ్యములో, సంతోషంగా నడుస్తున్న రాజ్యములో ఎప్పుడైతే తన మీదకి ఈ రాజ్యం యుద్ధానికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నది తెలుసండి? 11వ వచనము నుండి 13వ వచనం వరకు సారాంశము, ఆసా తన దేవుడైన యెహోవా తట్టు మొరపెట్టడం మొదలుపెట్టాడు. అయ్యా, నీవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఇదిగో నీ ప్రజలైన యూదా వారిని కరుణించుము. నా మీదకు వచ్చినటువంటి సైన్యమును జయించడానికి నాకు బలమును నీవే ఇచ్చే దేవుడు అని అతను ఏం చేశాడు తెలుసండి? దేవుని తట్టు తిరిగి దేవుని కరుణింపమని ఎప్పుడైతే నేను మొరపెట్టి ప్రార్థన చేశాడో, దేవుడు తనకు శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. దేవుని బిడ్డలారా, తన మీదకి వచ్చిన శత్రువులను తరమటానికి తన దగ్గర ఉన్నటువంటి సైన్యమును తీసుకొని వారిని తరిమి వేయటానికి బలవంతులైనప్పటికీ ఆసా దేవుడు తనను ఎప్పుడైతే తన యందు భయభక్తులు కలిగినటువంటి ఆ వ్యక్తిని దేవుడి భూలోకములో ఎరిగిన వారి పట్ల ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించండి, నా తట్టు తిరిగి నన్ను కరుణింపమని ఆసా ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో, దేవుడు తన మొరను విన్నాడు, తన ప్రార్థన విన్నాడు. తన మీదకి వచ్చినటువంటి ఆ శత్రువును తరిమి వారి యొద్ద నుండి కొల్ల సొమ్ము కూడా తెచ్చుకునే విధంగా కృప చూపించాడు. ఈ లోకములో సాతానుడు కూడా నెమ్మది పొందుకున్నటువంటి సమయములో, సంతోష సమయములో, ఆనంద సమయములో వాడు నెమ్మది లేకుండా మన మీద ఏదైనా దాడి చేస్తే ఆశాలాగా ఆయనను నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా నువ్వు అడుగుతావో, నా తట్టు తిరిగి నన్ను కరుణింపమయ్యాని భయభక్తులు కలిగిన దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆశ ఏ విధముగా శత్రువును తరిమాడో ప్రభు అంటున్నాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి తొలగిపోతాడని ప్రభు వాగ్దానం చేశాడు. అట్టి కృపను ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించును గాక.